మరి అలాగే మాజీ ఎంసీ చైర్మన్ ఇందుకూరు రామలింగరాజు గారి చేతుల మీదుగా మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి పూలమాలేసి ఘన నివాళులు అందజేయవలసిందిగా కోరుతున్నాం. జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి. అలాగే మరి ఉపాధ్యాయులకి సత్కారం ఉంది. మన టౌన్ పార్టీ సెక్రటరీ గారు ఆమె గౌరవంగా పిలవలసిందిగా కోరుతున్నాం. రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం విద్యార్థులను ఎంతోమంది తీర్చిదిద్దిన కొంతమంది ఆదర్శవంతులు ఉపాధ్యాయుల్ని మనం సత్కరించుకోవడం కోసం ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా కొంతమందిని గౌరవించుకోవడం జరుగుతుంది. వారు ఎస్కే బాబాజీ గారు, ఇక్కడ కొత్తపల్లి అప్పలరాజు మాస్టర్ గారు, మానుకొండ ఫ్లోరెన్స్ నెట్టింగల్ ప్రసాద్ గారు, అలాగే మన రామలింగరాజు గారు సత్కరిస్తారని శ్యామ్ గారు కొద్దిగా అనుకుంటారు. అప్పలరాజు గారు మాస్టర్ని మన రామలింగరాజు గారు సత్కరించవలసిందిగా కోరుతున్నారు. అలాగే శ్యామ్ గారు రవిగారిని మన ఇలా చూడండి మత్తుల రాములు గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రాము గారు ఓకే. ఇలా చూడండి ఒకసారి రాము గారు ఓకే. జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం రాధాకృష్ణ గారి నాయకత్వం. గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నాం. నిత్యం పూజించేటప్పుడు కూడా గురువును తలుసుకుని మనం భగవంతుని పూజిస్తామనేది ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. మరి గురువుని పూజించి, గురువుని ఆదరించి, గురువుని ప్రేమిస్తే మన గ్రామాలు, దేశాలు, రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనేది మనం అందరం నమ్మాలి. ఎందుకంటే గురువు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఒక విద్యార్థి దగ్గర నుంచి ఏది ఆశించకుండా అతను బాగోవాలని చెప్పి ఆయన సాయశక్తిలా కృషి చేసి రాత్రి పగలు కూడా శ్రమించేవాడు గురువు. ఎందుకంటే విద్యార్థికి మంచి పేరు వస్తే ఈ దేశం బాగుంటుందని చెప్పి అలాంటి గురువుల్ని గౌరవించుకుంటూ మా తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వస్తున్న ఆచారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన మరుక్షణమే ఏదైతే బడి పంతులు అనే వాళ్ళు ఉన్నారో, మరి బడి పంతులు కాదు, ప్రపంచానికి ఒక
దశ దిశ నిర్దేశించే వ్యక్తిని సాగి చెప్పింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దానికి నిదర్శనగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా గురువుల్ని గౌరవించుకునే విధంగా పనిచేస్తుంది. ఆదర్శంగా తీసుకునే తెలుగుదేశం పార్టీ మేము ఈ గురువులకి సత్కారం అనేది మన గౌరవనీయులు రాష్ట్ర పార్టీ నాయకులు మెంటే పాసారథి గారు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు గారు, అలాగే మన ఐజక్ బాబు గారు, యువత హోదాలో ఉన్న పెద్దలందరితో చేతుల మీద ఈ కార్యక్రమం చేస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చి మా సిరి సత్కారాన్ని అలా అనుభవించినందుకు మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి మేము మరొకసారి గురువులందరికీ కూడా మా పార్టీ తరఫున నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని కొంతమంది గురువులను సత్కరించుకోవటం జరిగింది. గురువు అంటే దేవుడితో సమానం. గురువు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో వాళ్ళ పాత్ర అమోఘమైనది. అటువంటి పాత్ర మనం గురువులు చేస్తారు. అటువంటి గురువుని మనం పూజించడం, గౌరవించుకోవటం మన యొక్క ధర్మం. అటువంటి గురువులకి ఈరోజు ఇంత సత్కారం జరిగిందనుకోవటం పార్టీ తరఫున చాలా ఆనందపడుతున్నాం. ఇటువంటి కార్యక్రమంలో ముందు ఎన్నో జరుపుకోవాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి ఆశయాల మేరకు మరి ఎంతోమంది ఆయన దేశంలో రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన పదవులను అలంకరించి ఎంతోమంది శిష్యులని ఉపాధ్యాయుడిగా ఉండి మరి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసున్నటువంటి వ్యక్తి. మనం జీవితాంతం కూడా మన ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక గురువుకి దగ్గర మనం విద్య నేర్చుకున్న వాళ్ళే. అటువంటి సందర్భంలో గురువు అంటే ముఖ్యంగా వాళ్ళు ఏదో ప్రతిఫలం ఆశించి వాళ్ళు శిష్యుడికి విద్య చెప్పడం కాదు. వారు ఒక శిష్యుడు ఎదరికి వెళ్ళాలి, దేశంలోనే అదే ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి వెళ్ళి వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే ఇతర దాంట్లో కూడా వెళ్ళి సేవా కార్యక్రమాల్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తులుగా మరి ఉపాధ్యాయులు మనం గౌరవించుకోవడం జరుగుతుంది. ఈరోజుని ఉపాధ్యాయులు అంటే గతంలో మరి ఎన్నో కష్టాలకు వచ్చి వాళ్ళు జీవితాన్ని బతకలేక పడిపోతారనే సామెత కూడా ఉంది గతంలో. అటువంటి స్టేజ్లో కూడా ప్రతి వారికి ఖాళీ దొరికితే చాలు, స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర ఎంతోమంది ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు మరి ప్రైవేట్ క్లాసులు చెప్పి ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్ది ఇవాళ దేశానికి మరి అందరూ ఉపయోగపడే శిష్యులు తయారు చేసినటువంటి ఈ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మరి గౌరవప్రదంగా ఎంతో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటుంది, టీచర్ అన్నాక రిటైర్మెంట్ ఉంటుంది. అలాగే పదవులు చేసేవాళ్ళకి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరికైనా ఒక మాజీ ఇది అని పిలుస్తారు. కానీ మన టీచర్లు మాత్రం మా టీచరు, నా యొక్క టీచర్ అనే సకారంగా మనం ఎవరైతే గురువుల దగ్గర అది విద్యను అభ్యసించామో మనం జీవితకాలం మనం జీవించినంతకాలం కూడా గురువుని మనం తప్పనిసరిగా గుర్తుంచుకొని మరి అటువంటి వాళ్ళకి మనం గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మన భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతిని పురస్కరించుకుని మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన దేశానికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎన్నో సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఉపాధ్యాయుడిగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకులు. వారి పుట్టినరోజుని టీచర్స్ డేగా దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి ప్రముఖ ఉపాధ్యాయులు ఎస్కే బాబాజీ గారు, అలాగే కొత్తపల్లి అప్పలరాజు గారు, అలాగే మానకొండ ఫ్లారెన్స్ నైటింగేల్ గారు, అలాగే డేవిడ్ మాస్టర్ గారు, ఉండ్రు రవి గారు, ఏ సూర్యనారాయణ గారు, వారికి మరి ఇక్కడ గౌరవించి ముడతాభక్తిగా చెడు సత్కారాన్ని ఇక్కడ మన పార్టీ పట్టణ అధ్యక్షులు మధుర్ రాము గారు, అలాగే గోవింద్ గారు, సెక్రటరీ గోవింద్ గారు ఆధ్వర్యంలో
మరి వారిని గౌరవించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఉపాధ్యాయులు అంటే మరి తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే మనం గౌరవించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. వారు మరి టీచర్గా కొన్ని వందల వేల మందిని మరి ఉపాధ్యాయులుగా వృత్తిని చేసి మరి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఎంతో ప్రయోజనం చేసినటువంటి ఘనత వారికే దక్కుద్ది. మరి వారి ఇప్పుడున్నటువంటి ఈ 6 టీచర్స్ కూడా ఉత్తమ శ్రేణిలో ఉపాధ్యాయులుగా సంఘంలో గుర్తింపు పొందినటువంటి వారిని ఈ రోజున ఇక్కడ సత్కరించడం మన అందరి యొక్క బాధ్యతగా మనం వారందరికీ కూడా టీచర్స్ డే సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం సందర్భంగా మన భారతదేశంలో ఉన్న 1 కోటి మంది పైన ఉపాధ్యాయులందరూ కూడా పాదాభివందనం. సాధారణంగా కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రి ప్రాధాన్యత చాలా విలువైంది. మరి తల్లిదండ్రులకు బిడ్డకి జన్మనిస్తే తల్లి గోరుముద్దలు తినిపించి నడక నడిపించి తండ్రి భద్రత చూసుకుంటే నడత ఏ విధంగా దేశానికి ఉపయోగపడాలా, ఎటువంటి సమాజం కావాలన్నది నేర్పించేది ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయుల దినోత్సవం మరి చాలా పాల్గొని మాట్లాడటం చాలా సంతోషం. మన భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు ఉపాధ్యాయుల గురించి. నాకు దేవుడు ఉపాధ్యాయుడు ఎదురైతే మొదటగా నమస్కరించేది ఉపాధ్యాయుడికి అని చెప్పేసి ఒక మాట అన్నారు. నిజంగా అటువంటి వృత్తి ఇప్పుడు రామలింగరాజు గారు కూడా చెప్పారు, శారద గారు కూడా చెప్పారు. నిజంగా ఎవరన్నా మన మాస్టర్ ఉపాధ్యాయులు కనుక్కున్నప్పుడు నమస్కారం అండి, నేను ఇలాగ 2 సార్లు కౌన్సిలర్ చేశానండి, లేకపోతే పలానా డాక్టర్ చేశానండి, పలానా కలెక్టర్ చేశానండి అంటే మొదటగా సంతోషించేది ఉపాధ్యాయులు. నా స్టూడెంట్ ఎంత ప్రయోజకుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు. అటువంటి వృత్తిలో పనిచేసి మీరు ఎన్నో త్యాగాలు చేసి మీ దగ్గర ఎంతోమంది పిల్లలు దేశ విదేశాల్లో ఉండి ఈరోజు పైకి వచ్చారు. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికే సన్మాన గ్రహీతలు గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి అత్యున్నత ప్రథమ ప్రౌఢ స్థానానికి ఎదిగిన వ్యక్తి. ఆయన ఈ సమాజానికి ఎంతో ఆదర్శప్రాయనీయం. అదేవిధంగా మన సమాజ నిర్మాణానికి భావి పౌరుల్ని తయారు చేసే ఒక ఘనత ఎవరికైనా ఉందంటే అది గురువులకు మాత్రమే. వాళ్ళు ఎందుకంటే సమాజ అభివృద్ధికి వాళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్. నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు తల్లిదండ్రుల ముందు వాళ్ళ తర్వాత స్థానం ఖచ్చితంగా గురువులదే. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. దానికి అనుగుణంగా మనం కూడా మన పిల్లలకి గురువుల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ వాళ్ళని గౌరవించే విధంగా మనం పెంచుకుంటే వాళ్ళు అక్కడ చాలా శ్రద్ధాశక్తులతో చదువుకుని మంచి భావి భారత పౌరులుగా తయారవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల దృష్టిలో, సమాజం దృష్టిలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది ఒక తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజుని మనందరం గురుకులోచనగా టీచర్లుగా జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. జన్మనిచ్చే తల్లి, మనం స్వయంగా పోషించే వరకు మనల్ని పెంచే తండ్రి, దైవ సమానులు అయినా సరే మనల్ని ఎంతో భవిష్యత్తులో ఎంతో ఆదర్శవంతంగా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దగల గురువుల్ని మనం ఆదర్శవంతులుగా బ్రహ్మతో సమానంగా మనం పూజించవలసిన టైం. చిన్నపిల్లలుగా ఉండగా మనం పిల్లల్ని వాళ్ళు ఎలా ఉండాలి, తోటి వారితో ఎలా ఉండాలి, పెద్దవారు ఎలా గౌరవించాలి నేర్పి యవ్వనంలోకి రాగానే వారి యొక్క ఆశయాలు ఏంటో తెలుసుకుని వారి ఆశయాలు ఫలించేలా చేసేదే గురువు. అటువంటి గురువుకి మనం జన్మతః మనంతో రుణపడి ఉంటామని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రముఖుల మధ్య జరగటం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మా బాధ్యత కూడా
జరిగిందని. అలాగే ముఖ్యమంత్రి వర్యులు ఆయన నిరంతరము కృషి చేస్తూనే ఉంటారు. ఆయన విద్యకి ఎంతో పెద్దపీట వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు మా విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు కూడా పాఠశాలని మోడల్ స్కూల్ కింద చేశారు. ఆ మోడల్ స్కూల్కి నేను ఒక ప్రధానోపాధ్యాయుడిని మా పాఠశాలకు రమ్మని పెద్దలందరినీ కోరుతున్నాను. ఈ యొక్క పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలు కలుగజేశారు. ఆ సదుపాయాల్లో ఇప్పుడు కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఇప్పుడు పాఠశాలను తీర్చిదిద్దడంలో మన ప్రభుత్వము కృషి చేస్తుంది. దానికి అనుగుణంగానే మేము కృషి చేస్తున్నామని, అలాగే వేళ ఒక మెసేజ్ మా శిష్యులు పెట్టారు. ఒక శిష్యుడికి జాబ్ వచ్చింది, గురువు గారు మీరే నాకు రోల్ మోడల్, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నా కొడుకు వచ్చిన జాబ్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఆనందించలేదు అంత ఇదిగా మేము ఆనందిస్తాం. మా శిష్యులు ఎక్కడున్నా ఇంకా ఉన్నత స్థితి రావాలని, విద్య ఇంకా మా దగ్గర ఇప్పుడు విద్యాభ్యసించే వాళ్ళు కూడా ఉన్నత స్థితి రావాలని కోరుకుంటూ ఈ యొక్క చిరు సత్కారం చేసిన అందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా తెలుగుదేశం పార్టీలో పార్టీకి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి పార్థసారథి గారు, అలాగే రామలింగరాజు గారు. రామలింగరాజు గారు మేమందరూ కూడా నేను మొత్తం ఉపాధ్యాయ వృత్తిలో 39 సంవత్సరాలు సర్వీస్ చేయడం. ప్రతి సంవత్సరం కూడా గురు పూజోత్సవంలో పాల్గొంటూ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయునికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మా సర్వీస్ అంతా జరగడం జరిగింది. కానీ మధ్యలో మాకు కూడా ఇటువంటి పెద్దల ద్వారా సన్మానం అందుకోవడం జరిగింది. కానీ ముఖ్యంగా నేను రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. తదుపరి ఈ ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్ అయ్యి మొట్టమొదటిసారిగా రిటైర్ అయిన తదుపరి అందుకునేటువంటి ఈ సన్మాన కార్యక్రమం, అందులో నాకు అతి ఇష్టమైనటువంటి పార్టీ 83 నుండి కూడా సర్వీసులో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీకి నేను ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. ఈ విషయం అంతా కూడా గౌరవనీయులు రామలింగరాజు గారి పార్టీస్ సర్వీస్లో ఉండడం కూడా వారి బావగారు ఎమ్మెల్యే పర్యాయాలు కూడా వారు నాకు ఈ కార్యక్రమం ఇందులో పార్టీ నాకు ఇష్టమైనటువంటి పార్టీ కార్యాలయంలో అప్పటి నుండి ఉన్నటువంటి నాయకుల సమక్షంలో నాకు ఈ కార్యక్రమం ఈ సన్మాన కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉంది. జీవితంలో ఇది సరిపోతుంది నాకు. అంటే పార్టీ పరంగా ఏ పదవి కూడా అక్కర్లేదు. ఒక పార్టీ కార్యాలయంలో నాకు ఇష్టమైనటువంటి కార్యాలయంలో ఈ సన్మానం జరిగింది కాబట్టి పెద్దలందరికీ కూడా సందర్భంగా మాకు చిన్న సన్మానం ఘన సన్మానం చేసినటువంటి మీ పెద్దలందరికీ కూడా పేరు పేరు అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు సార్. అది మీకు తెలియని ఏం కాదు. 98లో మాది బ్యాచ్ స్టార్ట్ అయింది. 98లో మాకు ఉద్యోగులకి కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ టైంలో మళ్ళీ మేము సన్మానం తీసుకున్నాం. ఇది ఒక ఆనందం. తర్వాత అందరికీ తెలిసిన విషయం, కొంతమంది తెలియని విషయం, తెలుగుదేశం వచ్చిన దానికి డిఎస్సి పోస్టులు అధికంగా ఇచ్చిన గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంటే. తర్వాత ఇటీవల మాకు ట్రాన్స్ఫర్స్ జరిగాయి. అన్నీ ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ ఒక పైసా కూడా లోన్ లేకుండా. అంతకుముందు గవర్నమెంట్ ఏదైనా ట్రాన్స్ఫర్ జరిగితే కోర్టుకి వెళ్ళి ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ లోకేష్ బాబు గారు మానవ వనరుల విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కోర్టు కేసు లేకుండా మాకు ట్రాన్స్పరెన్స్గా చేశారు. ఇది చాలామంది కొంతమంది అంటే గుర్తుండకపోవచ్చు, కొంతమంది చాలా గుర్తుంటుంది. కాబట్టి మాకు ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో కానీ ఎన్నో అవాంతరాలు ఉంటాయి. టీచర్స్కి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను కూడా అధిగమించి మాకు ఈ ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే కొత్తగా డిఎస్సి పోస్ట్ కూడా ఇన్ టైంలో చెప్పిన టైంకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని చెప్పి మేము సదాపంగా నుంచి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం కార్యాలయంలో ఈ విధంగా గురువులను సత్కరించడం అనేది ఒక అభినందనీయమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర నాయకులు అంటే పార్థసారథి గారు, అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీ ఇందుకూరు రామలింగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ గురు సత్కారం జరగడం చాలా సంతోషించవలసినటువంటి విషయం. వ్యక్తిత్వాన్ని
ఏ దేశంలో అయితే మేధావం తయారు చేసేటువంటి దేశం ఉంటుందో ఆ మార్పు దిశగా సమాజాన్ని ముందుకు నడిపించేది ఉపాధ్యాయులు అని చెప్పి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు సెలవిచ్చారు. ఏ దేశంలో అయినా సరే ఉపాధ్యాయులది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. మరి ఆ పాత్రని సమర్థవంతంగా నిర్వహించాలంటే దేశానికి రాష్ట్రానికి మంచి నాయకుల అవసరం. నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర నారాయణ స్వామి గారి చేతుల మీదుగా ఉపాధ్యాయ వృత్తి ఆర్డర్ అందుకున్నాను. అప్పటి నుంచి కూడా మరి సమాజం ఎడల బాధ్యత కలిగి ఉపాధ్యాయుడిగా నా యొక్క విధులను నిర్వర్తిస్తున్నాను. కనుక ఉపాధ్యాయుడిగా నన్ను ఎక్కడికి పిలిచి మరి ప్రెసిడెంట్ పొద్దురు రాము గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మరి గోవింద్ గారు, మైలబొత్తుల ఐజక్ బాబు గారు, అలాగే నౌషాద్ గారు తదితరుల యొక్క మరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో నన్ను సన్మానించడానికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు